అందరికీ శుభోదయం అండి. స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, మధురాపురి సదన మృదువదన, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. ఏంటి ఉదయాన్నే కృష్ణుడికి స్వాగతం పలుకుతుంది అనుకున్నారా? ఏమీ లేదండి, మా ఇంట్లో తులసి చెట్లు ఇలా చాలా ఉన్నాయని మొన్న మీకు చూపించాను కదా. మాలగట్టి వేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇన్ని చెట్ల మధ్యలో మన కృష్ణయ్యని ఒక్కసారి కూర్చోబెడితే ఎంత బాగుంటుందో అనిపించిందండి. అనుకున్నదే తడువు చేయాలనిపిస్తుంది కదా. చూసారా, ఈ తులసి చెట్ల మధ్యలో మన కృష్ణయ్యని తీసుకొచ్చేసానండి. చక్కగా కూర్చోబెట్టాను. మీకు ఎలా అనిపించింది? నాకైతే బ్రహ్మాండంగా అనిపించింది. అయినా కృష్ణయ్య, నీకెలా అనిపించింది? నీకు కూడా బాగుందనిపిస్తుంది, ఎందుకంటే తులసి దళాలంటే నీకు ఇష్టం కదా. ఈ తులసి చెట్ల మధ్యలో చక్కగా మన కృష్ణయ్యని కూర్చోబెట్టి ఇంకా పాటలు పాడితే బాగా అనిపించింది, కానీ ఇంకేమీ గుర్తు రావట్లేదండి. మా చిన్నప్పుడు మా నాయనమ్మ చిన్న చిన్న పనులు పిల్లలతో చేయిస్తూ ఈ కృష్ణలీల చెప్తుండేవారండి. ఆ కృష్ణలీలలో నాకు చాలా ఇష్టమైన లీల ఏంటంటే, అత్త మూతికి వెన్న రాసేస్తుంది చూసారా. ఆ లీల అంటే నాకు భలే ఇష్టం అండి. బాగుంటుంది, ప్రతి లీల బాగానే ఉంటుందిలేండి మన కృష్ణయ్యవి కదండి. అసలు ఎంత బాగున్నాడో నాకైతే చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతుందండి. చూడండి, చక్కగా వచ్చాయి తులసి చెట్లు. ఇదిగో చూడండి ఎన్ని వచ్చాయి. నేల మీద అయ్యేసరికి బాగా వచ్చేసాయండి. అదే మనం కుండీలో పెడితే ఇంత రావు. బాగుంది కదా. ఈరోజు మా కృష్ణయ్య తులసి చెట్ల మధ్యలో ఎలా ఉన్నాడనేది మీరైతే కామెంట్స్లో పెట్టాలి. కృష్ణయ్య, అందరితో ఇవాళ కామెంట్ పెట్టించు. నిన్ను చక్కగా తీసుకొచ్చాను. ఈ రాధ చూడండి ఎంత అందంగా కృష్ణుడు వైపు చూస్తుంది, ప్రేమగా కదండి. బాగున్నారు. ఈరోజు ఈ తులసి చెట్ల మధ్యలో మన కృష్ణయ్యని కూర్చోబెట్టినందుకు నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అదండి కృష్ణయ్య, మీకు స్వాగతం. ఈ తులసి చెట్ల మధ్యలో పలికాను, ఓకేనా. హరే రామ హరే రామ, హరే కృష్ణ హరే కృష్ణ, అంతే కదండి. ఉంటాను కృష్ణయ్య. నీకు శతకోటి వందనాలు అయినా. మా వ్యూవర్స్ని అందరినీ కూడా చల్లగా చూడతండ్రి. జయ శ్రీకృష్ణ.